అందరికీ నేను ఈరోజు 1 ఇయర్ బేబీకి ఏ కర్రీ వండాలో చూపెడతాను. నేనైతే మా పాపకి రెగ్యులర్‌గా ఇదే కర్రీ వండుతాను. ఇది హెల్త్‌కి చాలా మంచిది. బ్రెయిన్ కూడా చాలా డెవలప్ అవుతుంది. చాలా మంచి ఫుడ్ అండి. బెండకాయ ఫ్రై వండుతున్నాను ఈరోజు. చాలా మంచిగా ఉంటుంది. నేను మా పాపకి ఎలా వండుతానో చూపెడతాను. 1 ఇయర్ బేబీకి ఎలా వండుతానో చూపెడతాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఎందుకంటే అరగడం కోసం అని జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం డైజెషన్ మంచిగా అవుతుంది. ఆయిల్ వీలైనంత తక్కువ పోసుకోండి. చిన్న పాపకి కదా కొంచెమే ఆయిల్ పోసుకున్నా. ఒక టీ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని నేను పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి తీసేయాలండి కర్రీ అయిపోయాక. పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నా. కారం ఏమి వేయద్దు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కర్రీ అయిపోయాక పచ్చిమిర్చి వేసేసి మన కర్రీ కలిపి పెట్టేస్తే అయిపోతుంది. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, నేను దీంట్లోకి బెండకాయ వేసుకుంటున్నా. బెండకాయని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ బెండకాయ మొత్తం మాడిపోయి టేస్ట్ బాగుండదు. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బేబీస్ కూడా మంచి ఇష్టంతో తింటారు. బెండకాయ అయితే ఇంకా ఈజీగా తింటారండి ఫుడ్. ఎందుకంటే బెండకాయ కొంచెం జిగుడు జిగుడు ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళు నోట్లో పెట్టంగానే ఈజీగా తినేస్తారు. కొందరు ఫుడ్ తినని వాళ్ళు ఉంటారు కదా, అసలు అన్నమే తినరు కదా, వాళ్ళకి కర్రీ అండి పెట్టండి, చాలా బాగా తింటారు. కొంచెం పసుపు వేసుకుంటున్నా. వారంలో ఒక్కసారన్నా ఈ బెండకాయ ఫ్రై పెట్టండి అండి. హెల్త్కి మంచిది అండ్ బ్రెయిన్ కూడా మంచి గ్రో అవుతుంది చిన్నపిల్లలకి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ మంచిది కదా పిల్లలకి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నేను మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను. బెండకాయ బాగా ఫ్రై అయ్యాక కొంచెం టమాటా వేసుకుంటున్నాను. ఒక టమాటా వేసుకుంటున్నాను నేను. ఒక టమాటా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మొత్తం కలిపేద్దాం. మనం కావాలనుకుంటే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఏమన్నా బెండకాయ ఫ్రై అయిపోయింది కదా, నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. దానివల్ల మంచి బాయిల్ అవుతుంది. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వాటర్ పోసిన వెంటనే కొత్తిమీర వేసేస్తున్నాను. కావాలంటే లేట్ వేసుకోవచ్చు. కొందరు పిల్లలు తింటారు, కానీ కొందరు పిల్లలు తినరు కాబట్టి మనం ముందే వేసుకుంటే దాంట్లోనే కుక్ అయిపోయి మొత్తం కలిసిపోతుంది. సో వాళ్ళు తినేస్తారు దాన్ని. అదే మనం లాస్ట్కి వేస్తే ఇది వద్దు అని తీసేస్తారు. ట్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అలానే హై ఫ్లేమ్లో ఉంచాను. 5 మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా కర్రీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంచుకోవాలి, మిగతాదంతా దగ్గరకు వచ్చేయాలి. ఇలా కొంచెం వాటర్ ఉంటే మనం రైస్లో వేసి కలిపితే పర్ఫెక్ట్గా వస్తుంది. మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా హెల్తీ, పిల్లలకి బ్రెయిన్కి కూడా చాలా మంచి ఫుడ్. ఈజీగా వాళ్ళు తింటారు ఈ ఫుడ్ని. అసలు ఫుడ్ తినకుంటే పిల్లలు ఇలా బెండకాయ కర్రీ అనండి ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. వాళ్ళు ఈజీగా తినేస్తారు. వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.